పోతోంది. ఈయన సస్పెన్షన్ సంబంధించి కేసు విచారణ పూర్తయిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతాయో కూడా చూద్దాం. ఎందుకంటే వీళ్ళిద్దరికి సంబంధించిన విషయంలో చాలా సంచలనం కలిగించినటువంటి అంశాలు. ఒకరేమో మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించిన విషయంలో ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేదా అప్పట్లో అరెస్టుకు దారితీసిన పరిణామాలన్నీ వారి పీరియడ్లో వారి ఆధ్వర్యంలో సాగాయి. ఇక మరొకరేమో ఇటు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ అప్పట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి త్రిబులార్ సంబంధించినటువంటి కేసు కావచ్చు, ఇంకా అనేక అంశాలపైన కూడా ఆయన విచారించారు. చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా తలెత్తాయి. సో ప్రస్తుతానికైతే మాత్రం కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఆయన సస్పెన్షన్కి కూడా గురయ్యారు. ఇక మరొక కీలకమైనటువంటి అంశం లిక్కర్ స్కామ్. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాల్లో దేశంలోనే ఇదొక ప్రధానమైనటువంటి కేసు. మనీ ట్రయల్ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే 11 కోట్ల రూపాయలు సీజ్ చేసినటువంటి కేసు. అలాంటి కేసులో ఏదైతే అరెస్ట్ అయి ఉన్నటువంటి మొత్తం రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఎంపీ మిథున్ రెడ్డి వరకు వీరందరికి సంబంధించి ఇవాళ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఏంటి ప్రసాద్, వీరికి చాలామంది ఇవాళ రావడం, ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఊరట ఉండబోతోందని వారికి సంబంధించిన వర్గీయులు పద్ధతి ప్రచారం చేయడం, కోర్టు దగ్గరికి రావడం, ఇలాంటి హడావుడంతా చూసాం. ఫైనల్గా ఏంటి వీరికి రిమాండ్ కొనసాగించినటువంటి పరిస్థితి. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన మధ్యంతర బెయిల్ కావాలనేదో ప్రయత్నం చేశారు. సో ఏంటి అసలు మొత్తం మీద ఇవాళ కోర్టు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి? శ్రీహరి మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ ముగియడంతో ఈరోజు 12 మందిని కూడా విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా కీలకంగా వ్యవహరిస్తున్న A1 రాజ్ కేశిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఇతర నిందితులందరూ కూడా విజయవాడ జిల్లా జైల్లో ఉండగా వారందరినీ కూడా తీసుకొచ్చారు. ఇక ఇటీవల అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి ఎంపీ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఆయన్ని రాజమండ్రి నుంచి ప్రత్యేక వాహనంలో విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. గుంటూరులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న బాలాజీ నవీల్ని గుంటూరు నుంచి కూడా, అంటే మొత్తం 12 మందిని కూడా 3 ప్రత్యేక వాహనాల్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చి ఉదయం కాల్వర్క్ అనంతరం ఏసీబీ కోర్టులో 12 మందిని హాజరుపరిచారు. ఈ సమయంలో ఇటు ప్రాసిక్యూషన్కి నిందితుల తరపున న్యాయవాదులు కూడా తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు జరిగాయి. ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికిచ్చి ఈ సిట్ అధికారులందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ పెద్దలు చెప్పిన విధంగా వ్యవహరిస్తున్నారు తప్ప ఎక్కడ సాక్ష్యాలు లేవంటూ కూడా వాళ్ళ తరపున పొన్నవాళ్ళు తన వాదనలు వినిపించారు. అయితే ప్రాసిక్యూషన్ తరపున మొత్తం రాజేంద్ర ప్రసాద్ మొత్తం ఎప్పటికప్పుడు అరెస్టు సమయంలో కావచ్చు, అలాగే ఈ రిమాండ్ రిపోర్టుల ద్వారా కూడా మొత్తం ఎప్పుడు కోర్టుకు సమాచారం అందిస్తున్నామని, ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసిన నేపథ్యంలో మరో ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే దాఖలు చేస్తామని కోర్టుకు కూడా విన్నవించారు. ఆ తర్వాత ఈ నిందితులుగా ఉన్న వారిని కోర్టులో సౌకర్యాలు కావచ్చు, తమ ఇబ్బందులు చెప్పుకోవాలని కూడా న్యాయాధికారి సూచించిన నేపథ్యంలో ఒక A1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మరోసారి పాత పాటే పాడారు. ప్రధానంగా తాను ఎటువంటి తప్పు చేయలేదు, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు, అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేసిన తర్వాత తన మీద ఎటువంటి సాక్ష్యాలు సేకరించాలి, ఏ ఆధారాలు చూపించాలనే అంశాలపై సిట్ అధికారులు విచారణ చేశారు. ముందే సాక్ష్యాలు విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారు, కానీ నన్ను మాత్రం దానికి విరుద్ధంగా అరెస్ట్ చేశారని కూడా న్యాయధికారికి చెప్పారు. అంతేకాకుండా ఇటీవల సంచలనం కలిగించిన శంషాబాద్ సమీపంలో ఒక గెస్ట్ హౌస్లో 11 కోట్ల రూపాయలు పట్టుబడిన వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ 11 కోట్లు నిజంగా తనకు ఎటువంటి సంబంధం లేదని, నిజంగా తనవే అయితే అటుపై వేలు ముద్రలు కూడా ఉంటాయి, వాటిని పరిశీలించుకోవచ్చు అని కూడా కోరారు. అంతేకాదు 11 కోట్ల రూపాయలు ఒకసారి అంత డబ్బు తానే అక్కడ దాచుకుంటే అంతకాలం ఎందుకు ఉంచానని కూడా చెప్పుకొచ్చారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఆరోగ్య పరిస్థితిని బట్టి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కూడా మరోసారి న్యాయాధికారి విచారణ వాయిదా వేశారు. ఉండేది కూడా తిరుపతి సంబంధించినటువంటి శివారుల్లోనే ఉంటారు వారు. అంటే తిరుపతిలో ఉన్నటువంటి రొయ్య ఆసుపత్రిలో వైద్య సేవలు కావాలని కోరినట్టుగా తెలుస్తుంది. చాలామంది ఇతర కార్పొరేట్ హాస్పిటల్లో కావాలంటారు. సరే, అక్కడ కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అనుకోండి. సో ఏంటి ఆయనకు ఉన్నటువంటి సమస్య ఏంటి? మామూలుగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల మనం ఆయన కోర్టుకు తీసుకొని వచ్చినప్పుడు కానీ తిరిగి జైలుకి తీసుకొని వచ్చేటప్పుడు నాకేం సంబంధం లేదు, మద్యంతో అసలు నేను ముట్టను, మద్యానికి సంబంధించిన కేసులో నన్ను ఇరికించడం అన్యాయం లాంటి నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఏంటి అసలు ఆయనకి ఏంటి మన ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, ఏం చూపించారు మధ్యంతర బెయిల్ కోసం అని? అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటి నుంచి కూడా రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో అనేక ప్రసంగాలు చేసి ప్రజలను ఎలా కట్టుకోవాలి, మీడియాని ఎలా అట్రాక్ట్ చేయాలనే దానిపై అతనికి కొంత అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 12 మంది నిందితుల్లో
ఇతర అందరూ కూడా అధికారులు ప్రజాక్షేత్రంలో సంబంధం లేని వారు కావచ్చు. కానీ ఇటు మిథున్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటి నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ప్రచారాలు చేసి ఎన్నికల ఓట్లు అడిగి ప్రజలు నాడి ఎలా ఉంటుంది, వారి ఆలోచన ఎలా ఉంటుంది అనే దాని మీద కొంత అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటి నుంచి కూడా ఉద్దేశపూర్వకంగా కోర్టు హాలు రాగానే జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మీడియా కెమెరాలు కనిపించిన వెంటనే ముందుకు వచ్చి తన తప్పు లేదు, నేను ఇందులో నిర్దోషిని, మద్యం ముట్టలేదు, నా తండ్రికి మాట ఇచ్చాను, ఇలా పలు దఫాలుగా పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. చివరికి అతని వ్యాఖ్యలు భరించలేక సిట్ అధికారులు కూడా అతన్ని ఈ వర్చువల్ విధానంలో హాజరుపరిచే అవకాశం ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేసే పరిస్థితికి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ వ్యూహాత్మకంగా ఈరోజు అతను కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో ఎక్కడా కూడా అతను నోరు విప్పలేదు. నమస్కారం చేసుకుంటూ కూడా జీబు దిగిన దగ్గర నుంచి కోర్టు హాల్ వరకు నమస్కారం చేసుకుంటూ మాత్రమే లోపలికి వెళ్ళారు. అయితే కొంతకాలంగా అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నారని చెప్పి డాక్టర్ కూడా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారు. దీనికి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్ గతంలో తిరుపతి హాస్పిటల్లో చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా అప్పట్లో కోర్టు దానికి అనుమతించలేదు. అయితే తాజా ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇప్పుడు తాజాగా అటువంటి అనుమతులు రాకపోవడంతో తెలుగుగా ఇక్కడ మంత్రి సత్యనారాయణ ఆసుపత్రిలో అవకాశం ఇవ్వాలని కూడా కోరుతూ నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మధ్యంతర బెయిల్కి సంబంధించి 30వ తారీఖు అయితే వాయిదా వేశారు. రైట్ మీరు అన్నట్లుగా ఏదైతే మొత్తం ఆయన పిటిషన్ అయితే 30వ తేదీకి వాయిదా వేశారు. సో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, తనకు వెన్నునొప్పి కారణాలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్యంతర బెయిల్కి అప్పీల్ చేసుకున్నారు. సో దీనిపైన కూడా 30వ తేదీన తేలబోతోంది. కరెక్టే. ఇక మద్యం నిందితులకి అందరికీ కూడా వచ్చే నెల 9 వరకు రిమాండ్ని అయితే పొడిగించారు. సో ఓవరాల్గా ఇక ఈ కేసు సంబంధించిన విషయంలో మనం చూసాం, ఆ సంబంధిత శాఖ ఎక్సైజ్ శాఖను చూసిన అప్పటి డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన నారాయణ స్వామిని కూడా విచారించారు. పుత్తూరుకు వెళ్ళారు. పుత్తూరులో కూడా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆయన దగ్గర నుంచి కొంత సమాచారం తీసుకున్న పరిస్థితులు కూడా చూసాం. నెక్స్ట్ ఏం జరగబోతోంది ప్రసాద్? అంటే ఈ కేసులో ఇప్పటి వరకు చూస్తుంటే తవ్వే కొద్దీ కూడా అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మొదటి నుంచి కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తనతో ఎవరితో సంబంధం లేదని చెబుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేసిన కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో ఏదో సందర్భంలో భేటీ అయ్యి డబ్బులు తీసుకోవడం కావచ్చు, లేకపోతే అధికారుల మార్పిడి కావచ్చు, తాడేపల్లి ప్యాలెస్కి ఏ విధంగా డబ్బులు పంపించాలనే అంశాలపై చర్చించినట్టు కూడా సిట్ అధికారులు ఆధారాలతో నిర్ధారించారు. ఇప్పుడు తాజాగా నారాయణ స్వామి గతంలో విచారణ రమ్మని కొరగా తన అనారోగ్యం కారణంగా రాలేనని చెప్పుకొచ్చారు. కానీ ఇటీవల ఇక్కడ నుంచి నేరుగా సిట్ అధికారులు ఆయన నివాసానికి వెళ్ళి 2 గంటల పాటు విచారించిన నేపథ్యంలో అతను చెప్పిన స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డింగ్ కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. అప్పుడు కూడా తాను ఎక్సైజ్ శాఖ మంత్రి కొనసాగినప్పటికీ కూడా తన ప్రమేయం లేకుండానే మొత్తం ఈ వ్యవహారం నడిచిందని కూడా ఆయన చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ శాఖ మంత్రిగా అతను కూడా బాధ్యుడు అవుతాడు కాబట్టి అతను త్వరలోనే ఆ విచారణ పేరుతో ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది, లేకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు అయితే భావిస్తున్నారు. ఈ మరో వారం 10 రోజుల్లోనే దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్ రాబోతుంది. శ్రీగారు రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. సో మొత్తానికైతే మాత్రం మద్యం స్కామ్ సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసులో ఒక కీలక పరిణామం. ఇప్పుడు ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా వచ్చే నెల 9 వరకు పొడిగించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు, ఆయనకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన 30వ తారీఖున నిర్ణయం రాబోతోంది. ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లుగా, తనకు ఆరోగ్యంగా పరమైనటువంటి సమస్య ఉంది కాబట్టి తనకు వైద్య సేవలు చేయించుకునేందుకు అనుమతి కావాలని చెప్పి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో గతంలో మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటు జైలు నుంచి కోర్టుకు వస్తున్న సందర్భంలో కానీ, కోర్టు నుంచి తిరిగి జైలుకి వెళ్తున్నటువంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో అక్కడ తమకు సంబంధం లేదంటూ కూడా మాట్లాడడం చాలా హడావుడి కనిపించింది. కానీ ఈసారి ఎక్కడ ఆయన నమస్కారాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. ఎందుకంటే ఒక దశలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించినటువంటి విషయం పైన వర్చువల్గా కూడా అవసరమైతే హాజరుపరచాలే తప్ప ఆయన నేరుగా తీసుకురావడం కూడా కొంత ఇబ్బందికరంగా మారుతోందని చెప్పి అధికారులు పిటిషన్ వేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయన ఇవాళ కేవలం నమస్కారాలకే పరిమితమైనట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం ఈ ఒక కీలకమైనటువంటి పరిణామం. మద్యం లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో కూడా మనం చూసాం 9వ తేదీ వరకు అయితే మాత్రం ఖచ్చితంగా వీరికి రిమాండ్ విధించారు. సో ఇక మరొక ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కూడా ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొందరలోనే ఇంకో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. సో డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి దగ్గర నుంచి కూడా పాలసీ మార్పులు కావచ్చు, పాలసీ రూపొందించినటువంటి